వెల్కమ్ టు బీజేబీ వరల్డ్. ఉగాది శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్కి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఒక మంచి అద్భుతమైన బ్యూటీ ఆఫ్ ది నేచర్ని మీ ముందు పెడదామని తీసుకొచ్చాను. ఈ ప్లాంట్కి చాలా స్పెషాలిటీ ఉంది. అసలు దీన్ని షూట్ చేసేటప్పుడు నేను రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎందుకంటే మట్టిలో మాణిక్యం లాగా ఇప్పుడు నేను తీసిన చెట్టు పేరు మెక్సికాన్ సన్ఫ్లవర్ అంటారు. దీని టెక్నికల్ నేమ్ వచ్చేసరికి టితోనియా డైవర్సిఫోలియా. అయితే ఇది పెరిగిన వాతావరణం చూస్తే ఎక్కడో చాలా స్క్రాప్లో, అంటే మనకి జిహెచ్ఎంసి స్క్రాప్ రోడ్లో ఒక పక్కన చాలా నిర్మానుషంగా పడిపోయి ఉంది చెట్టు. నేను 1 month నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఇది షూటింగ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. సరే అని చెప్పేసి ఒక 2 days బ్యాక్ డెసిషన్ తీసుకొని కూర్చొని వీడియో తీశాను. ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే అంత సర్ప్రైజ్ అయ్యాను. అసలు ప్లాంట్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ప్లాంట్ చాలా అంటే చాలా బాగుంది. మీకు ప్లాంట్ యొక్క ప్రతి పార్ట్ని, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం లీఫ్ దగ్గరికి వెళ్ళాము, కింద చెత్త చూపిస్తున్నాను మీకు. అంటే కాలువ పక్కన పెరిగిందని మీకు తెలియాలి కదా, అందుకని మీకు అలా చూపిస్తున్నాను. అది చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. అసలు మన ఇంట్లో కేరింగ్గా ఆ పొడులేసి ఈ పొడులేసి మిన్యూరేసి పెరిగితే అసలు కొంచెం కూడా పెరగవయ్యి. కానీ ఇక్కడ రోడ్ సైడ్ ఉన్న ఎంత హెల్దీగా పెరుగుతున్నాయి అంటే ఆ ఆకులు కదులుతుంటే నాతో ఏదో మాట్లాడుతున్నంత ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ మనకి చెట్టు లీఫ్ యొక్క స్టాక్ ఆఫ్ ద లీఫ్ చూపిస్తున్నాను. అక్కడ స్టాక్ ఆఫ్ ద లీఫ్ దగ్గర బ్రాక్ లాగా లైట్ బ్రౌన్ కలర్లో మనకు ఉంది. ఆ స్టెమ్ వచ్చే మనకి ఫ్లెక్సిబుల్గా ఉంది, అంటే మరీ హార్డ్గా లేదు. సమ్ వాటర్ ఇది 10 feet హైట్ వరకు పెరుగుతుంది చెట్టు. ఇది లీఫ్ వచ్చేసరికి మనకి టాక్సానమీ ప్రకారంగా మాట్లాడుకుంటే లీఫ్ వచ్చేసరికి మల్టీ కాస్టెడ్ డైవర్జెంట్ వినేషన్. ఇది డైకాట్ ప్లాంట్. ఇది డైకాట్ ప్లాంట్. ఫ్లవర్ చూడండి ఉంది ఎంత బాగుంది అంటే దిస్ ఈజ్ మెక్సికాన్ సన్ఫ్లవర్. నాకేమనిపించిందంటే ఆ ఫ్లవర్ని ఏదో పసుపు నీళ్ళలో ముంచి లేపారా అన్నంత ఇదిగా ఉంది. ఆ ఫ్లవర్ ఏంటంటే అంత ఎల్లో కలర్లో ఉంది. అసలు అంత ఎల్లోనెస్ ఎక్కడి నుంచి తీసుకుంది అనిపించింది నాకు. అసలు అక్కడ నేను లిటరల్లీ ఫ్లాట్ అయిపోయాను. ఫుల్ గ్రీనరీలో డార్క్ గ్రీనరీ, డార్క్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత బాగుందంటే. ఇంకా జూమ్ ఎందుకు చేస్తానంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లోరెట్స్, ఆ సెంటర్లో ఉన్న ఫ్లోరెట్స్ ఎంత డిజైన్గా ఎవరో చక్కగా పొందిపరిచి అమర్చినట్టుగా ఉంది చూడండి. ఇంకా మీకు దగ్గర చూపెట్టడానికి ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని ఇంకో చేత్తో చూపిస్తున్నాను. లీఫ్ వచ్చేసి డైవర్సిటీ వినేషన్ చూపించడానికి 1, 2, 3, 4, 5 మొత్తం ఇలాగా 5గా సెపరేట్ అయిపోయింది. ఫిల్లో టాక్సీ వచ్చేసి ఆల్టర్నేట్, అంటే ఒక నోడ్ దగ్గర నుంచి ఒకటే అరేంజ్ అయింది. దానికి యాక్సిలరీ రీజియన్లో లైట్ బ్రాక్ట్స్ లాగా ఫామ్ అయ్యాయి. చూడండి ఎల్లో కలర్ మెక్సికన్ ఫ్లవర్, బ్యూటీ ఆఫ్ ది మెక్సికన్ ఫ్లవర్ చూడండి. ఒక చేత్తో పట్టుకొని కెమెరా పట్టుకుని ఒక చేత్తో ఫోటో తీయడం కదా, కొంచెం కదులుతూ ఉంది. చాలా బాగుంది ఎల్లో కలర్లో. అసలు నాకేమనిపించింది అంటే తీస్తున్నప్పుడు కళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనిపించింది నాకు. ఎందుకంటే ఇలాంటి బ్యూటీని ఫర్దర్గా మిస్ అవుతానేమోనని. కళ్ళు మన కళ్ళు ఎంత మెగాపిక్సెల్ ఏమో తెలియదు, కానీ ఆ పిచ్చ క్లారిటీ ఉందండి. అసలు చాలా రియల్ ఎంజాయ్ లాట్. అది కంప్లీట్ దాని యొక్క ఫ్రూట్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత దాని ఫ్రూట్ అది బ్యాక్ ఎందుకు చూపిస్తున్నానంటే ఆ సెపల్స్ అన్నీ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్ అవన్నీ కూడాను ఇన్వల్యూకర్ అంటారు దాన్ని. అంటే అన్ని ఫ్లవర్స్ అన్నిటి యొక్క బ్రాక్ట్స్ అన్నీ కలిసిపోయి అడుగున మనకి కింద హొరలైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అది ఇన్ఫ్లారెసెన్స్ కాబట్టి అది పెడంకల్. అది ఇన్ఫ్లారెసెన్స్ అండి, ఫ్లవర్ కాదు. మనం పిలవడానికి మెక్సికన్ ఫ్లవర్ అంటాం, కానీ థౌజండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి టెక్నికల్ టర్మ్గా, బాటనీ టెక్నికల్ టర్మ్గా అది ఇన్ఫ్లారెసెన్స్. దాన్ని హెడ్ అంటాం, కాంపౌండ్ హెడ్ అంటాం. కాంపౌండ్ హెడ్ అంటాము. అంటే దాంట్లో 2 రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. మీకు ఫ్లవర్స్ని చూపిస్తున్నప్పుడు ఆ నేచర్ ఆఫ్ ది ప్లాంట్ని, దాని యొక్క అంటే ఫ్లెక్సిబిలిటీని చూపిస్తాను. ఇట్ ఈజ్ షర్బ్. ఇది బుషీగా ఉంటుంది, హైట్గా ఉంటుంది.
ఒక లాంగ్ స్టాక్ ఉంది ఫ్లవర్కి లాంగ్ స్టాక్ ఉండి అవన్నీ గ్రూప్ ఆఫ్ మనకి ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ రాలిపోయిన తర్వాత అది సీడ్గా మారిపోయింది. ఇక్కడ సెంటర్లో ఉన్న ఫ్లవర్స్ ఏమో యంగ్గా ఉన్నాయి, అంటే పెరిఫెరల్గా ఉన్న ఫ్లవర్స్ ఏమో పెద్దగా ఉన్నాయి. సో యంగర్ ఫ్లవర్స్ ఎట్ ది సెంటర్ కాబట్టి దీన్ని సెంట్రిపిటల్ అంటాము. ఆక్రోపెటల్, బేసిపిటల్ లాగా. యంగ్ ఫ్లవర్స్ పైన ఉంటేనేమో ఆక్రోపెటల్, యంగ్ ఫ్లవర్స్ బేస్ ఉంటేనేమో బేసిపిటల్, యంగ్ ఫ్లవర్స్ మధ్యలో ఉంటేనేమో మనకి సెంట్రిపిటల్. అదే యంగ్ ఫ్లవర్స్ పెరిఫెరల్గా ఉంటేనేమో సెంట్రిఫ్యూగల్. చూడండి కింద చెత్త ఉంది, ఆ చెత్త మీద అందమైన ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ అయి ఉందండి. అక్కడ సెపల్స్ మనకి ఆ రే ఫ్లోరెట్స్ మనకి చూస్తే ఆల్టర్నేట్గా అరేంజ్ అయి ఉన్నాయి చూడండి. అసలు అవి కొన్ని ఆల్టర్నేట్గా ఉన్నాయి, కొన్ని కంప్లీట్ పెటల్స్ వచ్చేసి అడుగునున్నాయి. పక్కన ఇక్కడ యంగ్ బడ్ కూడా ఉంది. అడుగున వైపు కూడా ఆ ఎల్లోనెస్ అనేది చాలా బాగుంది. చాలా ఉన్నాయి ఫ్లవర్స్, ఆ దర్దాపుల్లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ అడుగున మీకు ఇన్వలిక్రా బ్రాడ్ చూపించడానికి జూమ్ చేస్తూ ఉన్నాను. నాకు తీసిందే మళ్ళీ తీయాలనిపించిందండి, ఎందుకంటే అక్కడ మీరు కూడా ఉంటే రియల్గా అంత బాగుందా అనిపిస్తుంది. అరేంజ్మెంట్ చూడండి, ఒక డిజైన్కి చేసినట్టు. ఆ ఫ్లవర్స్ మొత్తం అయిపోయిన తర్వాత దాని యొక్క ఫ్రూట్ అది ఆ ఫ్రూట్ అరేంజ్మెంట్ ఎలా ఉందంటే మనకి పైనాపిల్ ఫ్రూట్స్ ఎలా అయితే ఉన్నాయో పైనాపిల్ ఫ్రూట్స్ అరేంజ్ అయినట్టుగా ఉన్నాయి చూడండి. వాటి యొక్క సీడ్స్ సెట్ అరేంజ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. చూడడానికి పైనుంచి చూడడానికి వచ్చేసి లీవ్స్ అన్ని ఇన్వల్యూకర్ లాగా ఒక హొరలైక్ స్ట్రక్చర్గా ఉన్నాయి కానీ బట్ దే ఆర్ అరేంజ్డ్ ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ డెఫినెట్లీ. అది మెయిన్ స్టెమ్ వచ్చేసి దాని నుంచి బ్రాంచెస్ వచ్చినాయి. మంచి బ్రైట్ సన్లైట్లో 3 to 4 ఆ టైంలో వీడియో తీయడం జరిగింది. ఈ ఫ్లవర్స్ని తీసి మనం ఇంట్లో ఒక కాపర్ కంటైనర్ ఉంటుంది కదా, దాంట్లో చక్కగా అంటే సెంటర్ ఆఫ్ ది హాల్లో అరేంజ్ చేసుకుంటే ఎంత బ్యూటీ ఉంటుంది అంటే అంత బ్యూటీ ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఈ ఫ్లవర్ ఎక్కడదని అడగాల్సిందే అసలు. అంటే ఫ్లోరెట్లో బయట ఫ్లోరెస్ట్ వాళ్ళు ఉంటారు కదా, మన ఫ్లవర్స్ అమ్మే బొకే అమ్మేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని తీసుకొచ్చారా అన్నట్టు ఉంటుంది మనకి ఆ ఫ్లవర్. అది సన్ఫ్లవర్కి ఏమాత్రం తగ్గకుండా. ఇక దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొమ్మని కట్ చేసిన వెంటనే ఆకులు వెంటనే వదిలిపోయినాయండి. 1/2 hour కూడా లేవు. అంటే దీనికి కంటిన్యూస్ వాటర్ సప్లై అనేది ఉండాలని నాకు అర్థమైంది. ఇక దీని గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ప్లాంట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది ఆస్ట్రేసీ ఫ్యామిలీకి సంబంధించింది. 10 feet హైట్ ఉంటుంది. ఇది వుడీ షర్బ్, డైవర్జెంట్ కాంపౌండ్ లీఫ్ ఉంటుంది, మల్టీ కాస్టేట్ ఉంటుంది. స్టెమ్ ఈజ్ కవర్డ్ విత్ ప్యూబిసెంట్ హెయిర్, అంటే స్టెమ్ మీద మనకి ఒక హెయిరీ స్ట్రక్చర్ లాగా ఉంటుందన్నమాట. ఇది పెరినియల్ ప్లాంట్. ఫ్లవర్స్ ఓన్లీ మనకి ఆటమ్ స్ప్రింగ్ సీజన్లోనే వస్తాయి. ఆ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అంటే షోయీ ఫ్లవర్స్, పెద్దగా విచ్చుకొని చక్కగా క్లియర్గా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఈ ప్లాంట్స్ పాలినేషన్ వచ్చేసరికి విండ్ ద్వారా అలాగే వాటర్ ద్వారా పాలినేషన్ జరుపుకుంటాయి. సీడ్స్ వచ్చేసరికి ఎకీన్ టైప్. ఎకీన్ అంటే ఏంటంటే మనకి స్ట్రాబెర్రీ మీద చుక్కలుగా ఉంటాయి కదా విత్తనాలు, సేమ్ ఆ టైప్లో ఫామ్ అవుతాయి ఇవి. ఆ ఫ్లవర్ గాలికి రెపరెపలాడుతుంటే ఇది నాతో మాట్లాడుతున్నట్టే ఫీలింగ్ ఉంది నాకైతే. లీవ్స్ వచ్చేసి గ్లాండ్యులర్. ఇది ఈ ప్లాంట్ ఆరిజిన్ వచ్చేసి మెక్సికాన్ ఆరిజిన్ యాక్చువల్గా. అలాగే ఇది ఇంకా ఆఫ్రికా, ఇండోనేషియా, స్పానిష్, జపాన్ ఇలాంటి మనకి రోడ్ సైడ్ అలాగే రివర్ సైడ్లో కూడా దగ్గరలో ఈ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్లవర్ని నేను ఒక కొండరాయి మీద పెట్టి వీడియో తీసి చూపించడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇది ప్లాంట్ గ్రో అయ్యే జోన్లు చూసుకుంటే మనకి అక్కడ పెరిఫెరల్లో స్టిగ్మా ఉంది చూడండి, స్టిగ్మా బైఫిడ్. ఇది సెమీ ఎరిడ్ అలాగే సెమీ హ్యూమిడ్ ఏరియాలో గ్రో అవుతుందన్నమాట. దీనివల్ల యూజెస్ ఏంటంటే, ఈ చెట్టు వల్ల పెద్దగా యూజెస్ ఏం లేదు. అంటే ఇక్కడ ఇదివరకు ఈ చెట్టుని పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పేద రైతులు ఈ ఎన్పీకే ఉంది కదా, అంటే నైట్రోజన్,
ఫాస్ఫరస్, పొటాషియం. మనకి రైతుకి ఈ 3 చాలా ఇంపార్టెంట్. అవి కొనలేని రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఈ ప్లాంట్ యొక్క లీఫ్ని, స్టెమ్ని, మొత్తాన్ని ప్లాంట్ని కట్ చేసి సాయిల్లో మనకి మెన్యూర్గా యూజ్ చేసేవాళ్ళంట. ఎందుకంటే దీంట్లో పొటాషియం కానీ, నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ పుష్కలంగా ఉంటుంది. అంటే ఇది ఒక బయో ఫర్టిలైజర్గా యూజ్ చేసేవాళ్ళు. అంటే దీంట్లో అంత పోషక విలువలు అంత బాగా ఉన్నాయి. అంటే ఒక ఎరువుగా యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా, బయో ఫర్టిలైజర్గా యూజ్ చేసేవాళ్ళు అనమాట ప్లాంట్ని, కెమికల్ లేకుండా. అంటే పేద రైతులు ఈ కొనలేని వాళ్ళు ఈ ప్లాంట్ ఎక్కడెక్కడ ఉంది ఎత్తుకొని తీసుకొని పొలంలో వాళ్ళు ఒక మెన్యూర్గా ఫామ్ చేసుకొని సప్లై చేసేవాళ్ళు. స్క్రీన్ అంతా ఎంత ఎల్లోయిష్ ఉందో చూడండి. అసలు స్క్రీన్ మొత్తం ఎల్లోగా ఉంటే ఎంత అసలు ఫోన్కి అందం వచ్చింది అనిపించింది నాకైతే. ఇంకా జపాన్లో వీళ్ళు పాము కాటికి దీంట్లో కొన్ని ఔషధ గుణాలు ఉన్నందువలన ఈ ప్లాంట్ని మనకి పాము కాటికి అంటే విషానికి విరుగుడుగా ఉపయోగించేవాళ్ళు. పర్టికులర్గా ఇట్లా ఉపయోగించేది జపాన్లోని. ఆ స్టెమ్కి మనం చూపిస్తూ ఉన్నాను, స్టెమ్ యొక్క నేచర్ తెలియడానికి చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇది మనకి చాలా కొండ జాతి వాళ్ళు, అంటే మనకి ట్రైబల్ పీపుల్స్ దీన్ని ఏం చేసేవాళ్ళు అంటే ఈ కొండ మీద నివసించే వాళ్ళు దట్టంగా బాగా పెంచి వర్షం పడినప్పుడు సాయిల్ అప్పర్ లేయర్ కొట్టుకుపోకుండా ఉండడానికి, అంటే సాయిల్ ఎరోజన్గా ఉపయోగించేవాళ్ళు. ఎందుకంటే సాయిల్ అప్పర్ లేయర్ కొట్టుకుపోయిందనుకోండి మనకి సాయిల్ అంతా స్టెరైల్ అయిపోతుంది. సో స్టెరైల్ అవ్వకోకుండా ఫర్టైల్ ఉండడానికి అంటే దీన్ని పెంచితే ఏమవుతుంది, సాయిల్ వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా అక్కడే ఉంటుంది. వాళ్ళు కొండ మీద ఒక ఏరియాని క్లీన్ చేసి క్రాప్ పండించుకునేవాళ్ళు అనమాట. సో వాటికి కన్వీనియంట్గా ఉంటుందని ఇది మీకు చూపిస్తాను. యాక్చువల్ డైవర్జెంట్ అంటే కౌంట్ చేస్తారు 1, 2, 3, 4, 5. మనకి మధ్యలోది మిడ్వేన్ అండి, సెంటర్లోది. ఇది క్లాసిఫికేషన్, సిస్టమాటిక్ పొజిషన్ ఆఫ్ ది ఫ్లవర్. చాలా బాగుంది. రియల్లీ నేనైతే ఈ వీడియోని మీరు కలర్ఫుల్గా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.